ఇదిగోండి నిన్నటి వీడియోలో అయితే ఈ క్లిప్ అయితే మిస్ అయిందండి, అందుకని మళ్ళీ తీశాను. ఇది వచ్చేసి శివలింగం. ఆ తర్వాత మా వారు మా పిల్లలు లోపల గుడిలోకి అయితే వెళ్ళేసి వచ్చారు. ఇదిగోండి ఇటు పక్కన వచ్చేసి మొత్తం ఇటు పక్కన కూడా షాపులు ఉన్నాయండి. అదండి అది అద్దాల మేడ. అంత పైకి నేనైతే ఎక్కలేననేసి నేను ఎక్కలేదు. అక్కడ కూడా శివుడి విగ్రహం అయితే ఉంది. ఇక్కడ షాపులో అందరు కొనుక్కుంటున్నారు. ఇక్కడ పిల్లలకి బాల్స్ అన్నీ ఉన్నాయండి, పిల్లలు ఆడుకునేవి మొత్తం ఉన్నాయి. ఇదిగోండి జూమ్ చేసి చూపిస్తున్నాను. శివుడి బొమ్మ చాలా బాగుంది. ఇది వచ్చేసి నందేశ్వరుడు అండి. మెయిన్ గుడి ముందు అయితే ఇది ఉంది. ఈ అబ్బాయి చూడండి, అసలు పెయింట్ వేసుకొని పాపం ఆ పెయింట్ వేసుకొని కూర్చోవడం అంటే చాలా కష్టం అండి ఆ అబ్బాయి. ఇంక ఇవి వచ్చేసి నేను ఒక షాప్లోకి అయితే వెళ్ళాను. అక్కడ ఏమేమి అమ్ముతున్నారు ఏంటి అనేసి చూపించారన్నమాట. పిల్లల టాయ్స్, బాల్స్, ఇంకా కొన్ని బ్యాంగిల్స్ అలా అయితే ఉన్నాయండి. బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి, అవన్నీ బ్యాంగిల్స్ అన్నమాట. ఇంక వచ్చేసి దేవుడి పటాలు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, ఇంకా అన్ని శ్రీలక్ష్మీదేవి అన్ని పటాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి పిల్లల క్రేన్ బొమ్మలు, క్రికెట్ బ్యాట్లు. ఈ కారు నాకు బాగా నచ్చింది. ఎంత అని అడిగితే 200 ఏమో చెప్పారు. ఇంకా ఇటు పక్క బ్యాంగిల్స్ చూపిస్తున్నానండి. ఇదిగోండి బ్యాంగిల్స్ ఇలా ఉన్నాయి, బాగున్నాయి, పిల్లలకైతే బాగుంటాయండి. ఇవి వచ్చేసి పెద్దవాళ్ళని కనుకుంటా. ఈ బాల్ మా అబ్బాయి నేను తీసుకుంటాను మమ్మీ అని అడిగాడు. అది వచ్చేసి 100 రూపీస్ ఏమో చెప్పారు. ఇదండి నేను శివుడు ఫస్ట్ చూసి శివుడు అనుకున్నానండి, కాదండి దగ్గరగా వచ్చి చూస్తే కృష్ణుడు. చాలా బాగుంది. ఇదిగోండి ఇంకా కిందకు వచ్చేసాము. గుడి దగ్గర నుంచి కిందకు వచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఆ కృష్ణుడి బొమ్మ దగ్గర అయితే వాటర్ అవన్నీ ఉన్నాయి. అక్కడైతే ఇవి బోట్ రైడింగ్ అన్నమాట. బోట్ లాగా ఉంది, మేమే తొక్కాలి అది. ఇక్కడ పిల్లలు అయితే ఎక్కేశారు. ఇదిగోండి మా రోషన్ ఎలా తొక్కుతున్నాడో చూడండి. మా రోషన్, రిషి, ఇంకా మా అక్క వాళ్ళ అబ్బాయి, వీళ్ళు ముగ్గురు అయితే ఎక్కారు. బాగా ఎంజాయ్ చేశారండి. అది అలసిపోయేసరికి ఇంకా డ్రింక్స్ అయితే తీసుకున్నారు. ఇంకా అందరూ పిల్లలందరూ డ్రింక్స్ అయితే తాగారు. ఇక్కడైతే రాతితో చెక్కినవి ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి జూ పార్క్ అండి. జూ పార్కులో చాలా నెమళ్ళు అవన్నీ ఉన్నాయిలే, కానీ నేనైతే తీయలేకపోయాను. అది తీస్తే స్ట్రైక్ పడుతుందని చెప్పారు అందరూ. అది మెస్ లోపల ఉంటుంది కదా, అది వాటిని బంధించినట్టు ఉంటుంది, యూట్యూబ్లో పెట్టకూడదని అనేసి అన్నారు. అందుకనేసి అయితే నేను మీకు చూపించలేదండి. అవి అయితే చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి ఒక గుహ. పిల్లలందరూ ఆ గుహలోకి వెళ్ళేసి బాగా గట్టిగా అరుస్తున్నారన్నమాట, ఊ అనేసి. చుట్టుపక్కల పచ్చగా చెట్లు అయితే ఉన్నాయండి, బాగుంది. ఇది వచ్చేసి ఏం చెట్టో తెలియదులే, కానీ దీని మీద అయితే అండి చాలామంది పేర్లు అయితే రాసున్నాయి. మీకు జూమ్ చేసి చూపిస్తాను. చాలామంది పేర్లు రాశారండి ఈ చెట్ల మీద. ఇలా అయితే రాశారు. నాకైతే బాగా నచ్చినాయి ఈ చెట్ల మీద ఇలా రాయడం అన్నీ. ఇంకా ప్రతి కొమ్మకి పేర్లు ఉన్నాయండి. ఇది వచ్చేసి ఇంకొక గుహ అన్నమాట. ఆ గుహ మీద శిల్పాలు పెట్టడం నాకైతే బాగా నచ్చింది. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఏం లేదండి, ఇల్లులాగే ఉంది మొత్తం. ఇక్కడ అందరూ తిరిగి అలసిపోతారని వాటర్ సౌకర్యం కూడా పెట్టారు, బాగుంది వాటర్ సౌకర్యం. వాటర్ కూడా బాగున్నాయండి, తాగే వాటరే. ఇంకా అందరూ ఇక్కడ అంతా చాలా ఉందండి, తిరిగేసరికి అలసిపోయారు. ఇక్కడ సీట్లు కూడా లోపల పెట్టారన్నమాట. ఇంక అందరూ కూర్చున్నారు, మా పిల్లలు అందరూ కూర్చున్నారు ఇక్కడ అలసిపోయి. ఇంతకుముందు ఫ్లవర్స్ అయితే చాలా ఉండేవండి, ఇప్పుడు అయితే ఫ్లవర్స్ ఏం లేవు. ఇప్పుడు మా అక్క గెటప్ చూడండి, ఫస్ట్లో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో, అలసిపోయింది బాగా. ఇంకా నడవలేకపోతున్నారు ఆల్మోస్ట్. ఇంకా పైకి ఎక్కడం దిగడం ఇప్పుడే ఎలా ఉంటే ఇంకా 60-50 వస్తే ఇంక మా పరిస్థితి ఎలా ఉంటుందో. మెట్లు చూడండి, ఇంకా పైకి వెళ్ళే కొంది వస్తానే ఉన్నాయి మెట్లు వచ్చేసి. ఇది వచ్చేసి రాళ్ళతో కట్టారనుకుంటా అండి, అదొక గుహ. ఇదిగోండి ఒక్కటైతే చూపిస్తున్నాను, అది ఎలుకో మరి ఏంటో మీరే చెప్పాలి. ఇది వచ్చేసి నాగజముడి చెట్టు అనుకుంటా.
ఇంకా మీరైనా పిల్లలైనా చేసేది బోట్ రైడింగ్ నేను చేస్తానని మా బావగారు అయితే రంగంలోకి దిగారు. ఆయన కూడా ఇంకా తొక్కుతున్నారండి. తొక్కి తొక్కి వాళ్ళైతే ఫ్రీగా వదిలిపెట్టారు. అదైతే ముందుకు వెళ్ళడానికైతే ఎంత కష్టపడాలంటే 2 రౌండ్లు వేసేసరికి ఇంకా ఫుల్ ఎక్సర్సైజ్ అయిపోయింది. 10 రోజులు చేసే ఎక్సర్సైజ్ ఒక రోజులో అయిపోయింది. ఒక రౌండ్ వేసేస్తే అయిపోయిందండి. అది అంత కష్టంగా అయితే ఉంది. ఇక్కడ పార్కు కూడా ఉందండి. ఇది మా పిల్లలు అన్నారు, ఇంకా మా స్కూల్లో కూడా ఇవన్నీ ఉన్నాయిగా, మాకు అంత ఇంట్రెస్ట్ లేదని అయితే అన్నారు. అప్పుడైతే మా బావగారు ఇక్కడే నర్సాపేటలో కొత్త షాపింగ్ మాల్ ఉంది, అక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి గేమ్ స్టోర్ అవన్నీ ఉన్నాయి అనేసి అన్నారు. అక్కడే దగ్గర కదా అనేసి మేమైతే వెళ్ళామండి ఆ స్టోర్కి. మీకు చూపిస్తాను ఆ స్టోర్ ఎలా ఉందో అనేసి. ఇదిగోండి ఇక్కడ ఆ స్టోర్లో అయితే ఇది సినిమా హాల్ కూడా ఉందండి. షాపింగ్ మాల్స్ చాలా ఉన్నాయి. స్టైల్ యూనియన్ అంట, ఇది పెద్ద షాపింగ్ మాల్ అండి. లోపలైతే చాలా బాగుంది. దగ్గరలో మాకు పెద్ద షాపింగ్ మాల్ అంటే ఇదే. ఇదిగోండి ఇంకా లోపలికైతే వెళ్తున్నాను నేను కూడా. ఎంట్రీ పిల్లలు చాలామంది వచ్చారండి, ఎందుకంటే గేమ్ స్టోర్ ఉంది కదా, అందుకనేసి పిల్లలు అయితే చాలామంది అయితే వచ్చారు. ఇంకా ఇక్కడ లోపల చూస్తే ఇవన్నీ షాపింగ్స్ అంటాం, షాపింగ్స్ ఉన్నాయి. ఇంకా షర్ట్లు అవన్నీ స్టోర్స్ అన్నమాట. ఇదొక స్టోరు, స్టైల్ యూనియన్ అనేసి ఇదొక స్టోర్ అయితే ఉంది. ఇంకా అన్నీ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఇంకా చెప్పుల షాపులు అయితే ఉన్నాయి, జ్యువెలరీ ఉంది. అవన్నీ నేను మీకైతే చూపిస్తాను. స్టైల్ యూనియన్ ఇది వచ్చేసి ట్రెడిషనల్కి అయితే పనికి రావండి, వెస్ట్రన్ వేర్కి అయితే బాగుంటాయి డ్రెస్సులు. ఇదిగోండి పిల్లలు, ఇక చిన్న పిల్లలు అయితే కార్ రైడింగ్ అయితే చేస్తున్నారు. ఇవన్నీ వెస్ట్రన్ వేర్ అండి, నైట్ డ్రెస్సులు ఇంకా చాలా బాగున్నాయి. ట్రెడిషనల్ వేర్గా అయితే ఇక్కడ తక్కువే. ఇక్కడ 80% అనేసి డిస్కౌంట్ అయితే బాగానే ఉందండి. ఇవన్నీ ఇప్పుడు బయట నుంచి చూపిస్తున్నాను కదా, తర్వాత షాప్లోకి వెళ్ళి అయితే నేను చూపిస్తాను. ఇది వచ్చేసి ఇంకో స్టోర్ అన్నమాట, ఫ్యాషన్ ఫ్యాక్టరీ అంట. ఇదొక స్టోరు, లోపలైతే చాలా ఉన్నాయండి. ఒక శారీ అయితే ఉందిలే కానీ ఆ శారీ కూడా బొమ్మ కట్టింది, నాకైతే ఏం నచ్చలేదు. ఇది వచ్చేసి ఇంకో స్టోర్ అన్నమాట. ఇంకా వరుసగా ఉన్నాయండి షాపులు లోపల. ఫ్యాషన్ సిటీ అంట అది. ఇదిగోండి లోపల నుంచి ఇటు చూస్తే ఇలా ఉంది. ఇటు పక్క ఈ మొత్తం ఖాళీ ప్లేస్లో అయితే కార్ రైడింగ్స్ అయితే చిన్నపిల్లల చేత అయితే తిప్పిస్తున్నారు. ఇంకా లిఫ్ట్ దగ్గరకు అయితే మేమందరం వచ్చేసాము. ఇంకా అందరూ ఒకేసారి లిఫ్ట్లో పట్టాం కదా, ముందు మీరు వెళ్ళండి అనేసి వాళ్ళని పంపాము. షాప్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇవి మొత్తం లోపలికి వెళ్ళి చూడాలి. ఇంకా లేడీస్ వేర్ అయితే చాలా ఉన్నాయండి, కిడ్స్ వేరు లేడీస్ వేర్ అయితే చాలా ఉన్నాయి, బాయ్స్ కంటే కూడా. ఇంకా వాళ్ళందరూ ఒకసారి వెళ్ళారన్నమాట. మా బావగారు హై చదువుతున్నారు. అదే నేను చదువుతున్నాను, ఇప్పటి వరకు ఈ నర్సాపేటలో ఈ స్టోర్ ఉందని నాకు తెలీదు. ఇదిగోని మేము కూడా ఎక్కేసాము లిఫ్ట్లో. లిఫ్ట్ ఎక్కేసి అంటే ఫస్ట్ ఫ్లోర్ ఏం నొక్కితే గ్రౌండ్ ఫ్లోర్కి తీసుకెళ్ళింది. అదే నవ్వుకుంటున్నాం మేమైతే. ఇక్కడ వచ్చేసి ఫుడ్ కూడా ఉందండి, పిజ్జా సెంటర్ అవన్నీ ఉన్నాయి. ఇదిగోండి పైకి వెళ్ళిన తర్వాత అలా చూపిస్తున్నాను అద్దంలో నుంచి వెదర్ ఎలా ఉందనేసి. ఇదిగోండి ఇటు మెట్లు కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇదే గేమ్ స్టోర్ అన్నమాట. అసలు ఈ గేమ్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఆ పేర్లు కూడా నాకు రావు, మీరే చూసేయండి. మొత్తం తిరిగి చూపిస్తున్నాను. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. నాకైతే ఆ పార్కులో ఆడుకోవడం కంటే కూడా ఇక్కడైతే బాగా ఆడుకున్నారు. దీనికైతే టికెట్ అయితే ఇస్తారండి. మేమైతే ఆ టికెట్లో ఒక 500 అయితే వేయించుకుంటే ఒక్కొక్క రైడ్కి ఇంత రేట్ అనేసి ఉంటుందన్నమాట. ఈ గేమ్కి ఒక 50 రూపీస్, ఆ గేమ్ ఆడితే ఒక 60 రూపీస్ అలా కట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి అసలు నాకైతే చాలా గేమ్స్ అయితే అర్థం కాలేదు, మా పిల్లలు ఆడినయే నేను చూశాను. ఇదొక గేమ్, ఈ గేమ్ ఏందో నాకు తెలీదు. ఇక్కడ వచ్చేసి టికెట్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ పిల్లల టాయ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మా వాళ్ళు టికెట్ అయితే తీసుకుంటున్నారు. నేను అంతలోకి మీరు తీసుకుంటా ఉండండి, ఏమేమి ఉన్నాయో ఒకసారి మా సబ్స్క్రైబర్స్కి చూపిస్తాననేసి
ఇలా వచ్చానన్నమాట. ఈ మొత్తం ఇదొక గేమ్ అన్నమాట. ఇదైతే మెయిన్, ఇదైతే నా బాగా నచ్చిందండి. అసలు 3D ఫీలింగ్ అయితే ఉంది. ఆ స్పెట్స్ అయితే పెట్టేసి అదిగోండి ఆ అబ్బాయికి గన్ ఇస్తారన్నమాట. ఆ గన్నుతో కాల్చాలి, అటు ఇటు తిరుగుతా 3D గేమ్. ఇదైతే బెటర్ అనిపించింది. ఈ గేమ్ వచ్చేసి 60 రూపీస్ ఆడితే. ఈ బుడ్డోడు అయితే ఆడడానికి రెడీగా ఉన్నాడు. ఇది వచ్చేసి ఇంక ఇది చిన్నపిల్లలకనే, చాలా చిన్న పిల్లలకి ఇటైతే ఉన్నాయండి. జారుడు బండ, ఇదిగోండి గుర్రం. ఇది మొత్తం తిప్పిద్ది అనుకుంటా గుర్రం. చాలా చిన్న పిల్లలకి, అంటే 5 years 4 years పిల్లలకైతే, ఈ చిన్న పిల్లలకు కూడా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి అది మొత్తం ఇంకా జంపింగ్. ఇదిగోండి గుర్రాలు. ఇవి వచ్చేసి చాలా చిన్న పిల్లలకి. ఇదిగోండి ట్రైన్ మీద కూర్చోబెట్టారు. అదేదో ఊపుతుంది, ఆ బుడ్డోడు అయితే ఏడుస్తున్నాడు. ఇది చిన్నపిల్లలకి అన్నమాట. ట్రైన్స్ అయితే చాలా క్యూట్గా అయితే ఉన్నాయి. ఇది టేబుల్ టెన్నిస్ ఏమనుకుంటానండి, మా పిల్లలు ఆడారు, చూపిస్తాను మీకు. ఇదొక గేమ్ అన్నమాట. గేమ్కి వచ్చేసి 50 రూపీస్ తక్కువ లేదండి. ప్రతి గేమ్కి అయితే 50 రూపీస్ అయితే పే చేయాలి. ఇది వచ్చేసి కార్ రైడింగ్. ఇక్కడ కూర్చొని ఇక్కడ కార్ రైడింగ్ అలా చేయాలన్నమాట. ఇదిగోండి ఆల్రెడీ ఒక అబ్బాయి అయితే చేస్తున్నాడు, ఆడుతున్నాడు. ఇక్కడ కూర్చొని ఇంకా సెల్లో ఆడడం కంటే ఇక్కడ ఆడడం వాళ్ళకి ఎగ్జైట్గా ఉంటుంది కదండి. ఇది వచ్చేసి ఏ గేము, ఇదైతే ఆఫ్ చేసింది, మరి ఛార్జింగ్ అయిపోయిందో మరి పని చేయట్లేదో. ఇక్కడ వచ్చేసి ఒక బుడ్డోడు ఇంకా బైక్ రైడింగ్ అయితే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హాయ్. ఇదిగోండి ఇక్కడ క్రికెట్ కూడా ఉంది. ఈ క్రికెట్ ఆడితే ఈ క్రికెట్కి అయితే 200 అయితే కట్ అవుతున్నాయండి. క్రికెట్కి 200కి 20 balls అయితే వేస్తున్నారు. అక్కడి నుంచి ఇంకా అక్కడి నుంచి వస్తుందండి ఆ బాల్. ఇంక ఇది వచ్చేసి వేరే గేమ్స్ అన్నమాట. ఇది కూడా బైక్ రైడ్ అనుకుంటా. ఇదిగోండి జంపింగ్ అంటూ పిల్లలు జంపింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక గుహలో నుంచి బయటికి రావడం అవి మొత్తం బాగుంది. గేమ్ స్టోర్ అయితే చాలా బాగా నచ్చింది మాకు. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఇదిగోండి దీనికి 50 రూపీస్ ఏమో పే చేశారు. ఏందో పెద్ద తీసే వాళ్ళలాగా. ఆ బొమ్మ వచ్చేసి 20 రూపీస్ కూడా కాదు. ఇదిగోండి ఏందంటే వచ్చేది ఆ బొమ్మ మొత్తం ఫేకే, రావు పెట్టవు. పిల్లల ఆనందం కోసం ఇంకా డబ్బులు ఏముంది అనేసి మేము వదిలిపెట్టేసాము. ఇక్కడ మక్క వచ్చేసి కార్ డ్రైవింగ్ నేర్చుకుంటుంది. ఇక్కడైతే తెగ తోలుతుందిలే, కానీ డ్రైవింగ్ అంటే చాలా భయం అండి తనకి. అక్కడ లారీ వస్తే ఇక్కడే ఆపేసిద్ది స్కూటీ అయితే. ఇంకా గేమ్లో ఉన్న ఆడుకోమ్మా అనేసి మా బావగారు అయితే వదిలిపెట్టేశారు. ఇదిగోండి పాండా బౌలింగ్ చేస్తుంది. ఇలాంటిది ఒకటి ఉంటే హాయిగా పిల్లలు బాగా ఒకరితో పని లేకుండా వాళ్ళే సింగిల్గా అయితే ఆడుకుంటారు. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి వాలీబాల్ అనుకుంటా. ఈ బుడ్డది చూడండి ఎలా ఊపేస్తుందో బైక్ని. ఇంకా మా బుడ్డది వచ్చేసి కార్ని అయితే ఊపేస్తుంది. ఇదిగోండి రంగంలోకి అయితే మా రిషి దిగాడు, నేను బైక్ రైడ్ చేస్తా అనేసి. అంతలోకి ఇంకా నేను మా అక్క వచ్చేసి నువ్వే నా కారు తోలేది, నేను కూడా తోలుతా అనేసి నేను కూడా రంగంలోకి దిగాను. ఇంకా మేమిద్దరం వెళ్తే ఇంకా రోడ్డు మీద ఇంకేం లేదండి. అక్కడి నుంచి ఇంకా సత్తనపల్లి నుంచి నాగారం రావాలంటే ఒక రోజు పట్టిద్ది. అంత భయం అన్నమాట. పక్కన మా హస్బెండ్ తోలుతుంటేనే నాకు చాలా భయం. ఈ గేమ్ ఆడతాను, నాకు డబ్బులు పే చేయంటే ఎందుకు అన్నారు. ఇదిగోండి మా బావగారు, మీరేనా ఆడేది అనేసి మా బావగారు కూడా రంగంలోకి దిగారు. డైలీ స్కూటీ నడుపుతారు కదండి, ఇప్పుడు ఎందుకు, ఏవో పిల్లలతో పాటు ఆయన కూడా. ఇదిగోండి మా రిషి అయితే 6ల మీద 6లు కొడుతున్నాడు. ఒక్క బాల్ కూడా వదలలేదండి అసలు. 4 కొట్టాడు మా అబ్బాయి. పాండా వచ్చేసి బాల్ వేస్తుంది. వావ్,
ఇంకా వాళ్ళ డాడీ ఆనందానికి హద్దులు అయితే లేవండి. ఇంకా మా పిల్లగాడిని తీసుకెళ్ళి ఇండియా టీంలో అయితే సెలెక్ట్ చేస్తాడేమో. నవ్వుకుంటున్నాడు. 200 పే చేసినందుకు బాగానే న్యాయం చేసేయాలి అనేసి. బాగా ఆడాడండి క్రికెట్ అయితే. అందరూ చాలామంది అయితే బాగా చూశారు మా అబ్బాయి ఆడేసరికి. ఇదిగోండి నేను కూడా అది గేమ్ ఆనవ్వలేదు, ఏం లేదు, బాగా తిప్పేస్తున్నాను అన్నమాట. ఇంకా ఈ వీడియో ఇప్పటికీ చాలా లెంత్ ఎక్కువ అయిపోయి ఉంటుంది. రేపటి వీడియో కోసం తప్పకుండా ఎదురు చూడండి. బాయ్ బాయ్.